ఛానల్ బాలమని ముచ్చట్లు అందరూ ఎట్టున్నారు. మేమైతే మంచిగా ఉన్నాం. సో ఫ్రెండ్స్, రేపు అయితే మా జానవి బర్త్డే కదా. నేనైతే మా జానవి మీద రివెంజ్ ఫ్రెండ్ తీసుకుంటున్నా. ఎందుకంటే మొన్న నా రిజల్ట్స్ వచ్చిన రోజు నేను ఫెయిల్ అయినా, ఎంతగానో ఏడిపించింది. నేను కూడా మస్తు ఏడ్చిన ఆ రోజు. ఏంది నా ఫేస్కి ఏం పెట్టుకున్నా అనుకుర్రా? ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. సరే కానీ మా జానవి కొత్త బట్టలు కొనుక్కుంది నిన్న షాపింగ్ పోయి. ఇప్పుడు దీన్ని మొత్తం ఖరాబ్ చేస్తారు. మమ్మీ కొట్టిన తిట్టిన ఏమైనా కానీ ఫ్రెండ్స్, నాకైతే ఏం సంబంధం లేదు. ఇప్పుడు చూద్దాం ఏమేమి బట్టలు కొనుక్కుందాం చూద్దాం. ఇదో ప్యాంటు, ఇదేంది ఇది తెల్లగా ఉంది, ఏం కనిపించదు ఇది. ఫ్రెండ్స్ దొరికింది, ఇగో ఇగో కొనుక్కుంది. ఎంత గలీజ్గా ఉంది చూడు. ఇదిగో ఇప్పుడు దీన్ని మొత్తం ఖరాబ్ చేయకపోతే చూడు ఫ్రెండ్స్. మా జానవి ఏమొస్తలేదు. మా జానవి నెత్తికి నూనె పెట్టుకుంటుంది. అయ్యమ్మ, ఇప్పుడు దీన్ని మంచిగా పౌడర్ వేసి మసాజ్ చేస్తా. ఇడింది పౌడర్. మా జానవి ఎక్సైటింగ్. మస్తు ఎక్సైటింగ్ ఉంది ఫ్రెండ్స్. కానీ భయం అవుతుంది ఫ్రెండ్స్, మమ్మీ కొడుతుందేమో అని. ఏం కాదు. బిడ్డ మీద పడ్డది. నా పని అయిపోయింది. ఇక ఇప్పుడు మా జాయిన్ వచ్చినాక ఫేస్ చూడాలి. ఏమన్నా ఉంటుందా? క్రీమ్ డ్రెస్ కాస్త వైట్ డ్రెస్ అయింది చూడరు ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మంచిగా ఫోల్డ్ చేసి అక్కడ పెడతా. జాన వస్తాయి, బట్టలు వేసుకున్నామని చూపిస్తా. ఇట్లా ఏ ఓపెన్ చేస్తే అప్పుడు తెలిసిపోతుంది ఫ్రెండ్ అని ఏడుస్తా చూడు ఫ్రెండ్స్. ఇక దగ్గర పోయి నేను అంట, జానవి నువ్వు నిన్న బట్టలు కొన్నా కానీ ఏం బట్టలు కొన్నావు అని చూపిమంట. అప్పుడే ఓపెన్ చేస్తాయి. ఇప్పుడు మస్తుంటుంది నాకు. హ్యాపీయో హ్యాపీ, హ్యాపీయో హ్యాపీ. రే జానవి, నువ్వు నిన్న బర్త్డే కోసం బట్టలు కొన్నావు కదా, మరి నాకు చూపించలేదా? అరే అవును, చూపిరా, మర్చిపోయినప్ప చూపిస్తా. దాదా ఇగో ఇదేమో పోయేటప్పుడు వేసుకుంటా, ఇదేమో ఇది పాయింట్, ఇదేమో అరే మొత్తం ఇట్లా కొన్నా బట్టలు ఖరాబ్ అయింది. లేదు, నేను చూసే కొనుక్కున్నా. ఇదంతా నువ్వే వేసినావు కదా. నేనేం చేసా? నాకేం అవసరం? నిజం చెప్పు, నేను మమ్మీకి చెప్తా. నిజంగా నేనేం చేయలేదు. చూడ ఎట్లా వచ్చింది. ఇది నా బర్త్డే డ్రెస్ అక్క, ఎందుకు ఇట్లా చేస్తావు? నాకేం తెలుసా బర్త్డే డ్రెస్ అని? నేనేం చేసింది ఏమన్నా? నాకేం తెలుసు? పోయి వాడిని వాపస్ ఇవ్వమని పో. నువ్వే వేసినావు నాకు తెలుసు. ఇగో పౌడర్ వాసన వస్తుంది నాకు. వస్తే వాసన చూసుకో, మంచిగా ఉంది. మంచి డ్రెస్, ఎంత మంచిగా ఉన్నది. ఎందుకు అక్క ఇట్లా చేస్తావు? నేను ఎందుకు చేసినా? నా మీద అరుస్తున్నావు. నువ్వే వేసినావు నాకు తెలుసు. ఇగో పౌడర్ వాసన వస్తుంది. ఇగో బెడ్ మీద కూడా పడ్డది. నేను మమ్మీకి చెప్తా. ఎంత మంచిగా ఉన్న డ్రెస్ వేసుకుందాం అనుకున్నా. మా నువ్వు కూడా మన నా రిజల్ట్స్ వచ్చిన రోజు ఏం చేసినా ఎడిపోయా నన్ను. అది జోడి చేసినది. కొట్టకు నన్ను, నాకు బీపీ వేస్తా అయిపోయినాడు. మరి ఎందుకు చేసినావు? రివెంజ్ తీసుకున్నా. రివెంజ్ నాకు మస్తు కోపం వచ్చింది ఆ రోజు నీ మీద, అందుకే ఇప్పుడు తీసుకున్నా. అది డాడీ వేసి నేను చేసినా. నా మీద ఎందుకు తీసుకుంటున్నావు రివెంజ్? డాడీ మీద తీసుకోవాలి. ఇది నేను చేసిన, కానీ ఏడిపించి మాత్రం నువ్వే కదా ఎక్కించి చెప్పింది మమ్మీకి. డాడీ చెప్పమని అందుకే చెప్పిన. నాకు అంత సంబంధం లేదు. నీకు డాడీ చెప్పిండా చెయ్యని? అవును. ఎందుకు కుడుతున్నా? పిండుకో, కొంచెం పిండుకో. ఈరోజు పిండుకో, ఓడొద్దంటుండు. ఇప్పుడు అది నాకు పిండి, లేకపోతే నేను మమ్మీకి చెప్తా. ఎందుకు ఎట్లా చేసినా నువ్వు? చెప్పుకోపో. అరే పిండుకో, ఓడొద్దంటుండు. మమ్మీకి
చేసి చూడు మమ్మీ ఎట్లా చేసిందో. మొత్తం అట్లా చేసి అక్క చేసింది. ఏంది గాయత్రి ఇది? మన నా రిజల్ట్స్ తెరిపించింది. అయితే ఇట్లా చేస్తావా నువ్వు? సబ్స్క్రైబర్స్ అడిగిరని చేసిన, ఏం తప్పుంది? ఆమె ఎట్లా తెరిపించింది అన్న రోజు రాదు భయం ఏంది గాయత్రి? అయ్యో ఏంది అంతా పౌడర్. అదే ఇప్పిస్తుంది దాన్ని మనం నన్ను ఏడిపించింది, ఇప్పుడు ఆమె కూడా ఏడిపించాను నేను. డ్రెస్ అని చెప్పి తీసుకున్నా నేను ఇష్టంతోని. మళ్ళీ ఇష్టం రూపాయి కూడా ఎందుకు అనిపిస్తున్నారు అసలు మీరు? నన్ను అర్థమైతే లేదు నాకు. ఆమె కూడా ఏడిపించింది మరి నన్ను. ఆమె ఏడిపిస్తా నువ్వు ఏడిపిస్తావా? ఆమె బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా? లేదు. తెలివి మస్తు తెలివి వస్తున్నట్టుంది. పిడిగా పోయి ఏం ఏడుస్తున్నావే నువ్వు కూడా అంతకే ఉన్నావు. ఆమె జమ చేసిన పైసలు ఏమన్నా ఉన్నాయేమో ఏమని. అయినా మీకు సెలవులు ఎందుకు వచ్చినాయో హాలిడేస్ కానీ వామ్మో మస్తు ఇది చేస్తుర్రు కదా. ఉతుకున్నా నేను ఎందుకు ఉతకాలి? మరి ఎవడు ఉతుకుతాడే? ఎవడు ఉతుకుతాడు? ఎవరు ఉతుకుతాడు? ఇప్పుడు నాకు నేను ఉతికా. కొడతా మళ్ళీ ఇప్పుడు కోపం వచ్చిందండి. నువ్వు ఉతుకా ఉతుకోమాను ఆమె బట్టలు లేవు. గబ్బులు వేస్తాను ఇంతకేంటి ఓ పోడ డోర్ ఎందుకు నువ్వు డోర్ పెట్టుకోవద్దని చెప్పిన నేను. ఏళ్ళు పోతాయి, నేను కాలు పెట్టినా కింద. నేను విన్నా పిండితే ఎందుకు కొడతా? పిండ నువ్వు లేవు. నువ్వు ఫస్ట్ తీసుకో డ్రెస్ తీసుకో ఫస్ట్. డ్రెస్ తీసుకో. అరే కింద మొత్తం ఖరాబ్ అవుతుంది. పిండుకుంటున్నావు కదా మళ్ళా. తెల్ల సర్ఫేస్ పెట్టుకో. మమ్మీ చూడు మమ్మీకి వచ్చి ఎట్లా చేస్తుందో. ఊజాలేసి పెట్టుకో తెల్లగా అవుతుంది. డాక్టర్ నాకేం తెలుసు. మంచిగా బాగా మంచిగా నువ్వు పిండాబో. మనం రెస్టారెంట్ కొట్టి నాకు తాకుతుంది. మన రిజల్ట్ రోజు ఎందుకు ఏడిపించింది? ఏడిపించా కదా. మరి ఆమె చదివించిన ఎందుకు కొడుతుంది? పిండుకోమను. నేను పిండా ఎవరు డ్రెస్ మరి నేను ఎవరు ఖరాబ్ చేయమన్నాడు?
నన్ను ఎందుకు ఏడిపిస్తున్నా మళ్ళా ఏమన్నా ఏడిపిస్తాలే అయితే ఇప్పుడు ఏంటి డ్రెస్ ఖరాబ్ చేస్తావు ఏడిపిస్తా ఏ మస్తు దెబ్బలు తింటావు ఫస్ట్ అయితే ఇంకోపో సర్ఫ్ వేసుకొని కొడితే మళ్ళీ ఏడ్చుకుంటావు కొట్టిననుకో జుట్టు విక్తాయి ఇప్పుడు మళ్ళీ పో